అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ఉన్న రాజకీయ వివాదాలు, పనికిమాలిన గొడవలు ఇవేమీ చాలవు అన్నట్టు 10వ తరగతి మూల్యాంకనం ఇప్పుడు ఒక కొత్త గొడవగా, ఒక పెద్ద గొడవగా మొదలైంది. ప్రస్తుతానికి అధికార విపక్షాల మధ్య ఇదే ఒక పెద్ద యుద్ధం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ చేశారు అండ్ సోషల్ మీడియాలో రైట్ చేశారు. సాక్షి మీడియాలో గత 4 రోజుల నుంచి విపరీతంగా రాస్తున్నారు. దానికి నారా లోకేష్ గారు అండ్ టీడీపీ కూటమి ప్రభుత్వం కౌంటర్లు ఇస్తోంది. సో ఓవరాల్గా దీనిలో తప్పు ఎవరిదే అంటే గురువులదే. 10వ తరగతి పేపర్లు దిద్దిన గురువులదే. ప్లస్ ఇదేమీ కొత్తగా కాదు. కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే 10వ తరగతి విద్యార్థులకు అన్యాయం జరిగింది, గతంలో అంతా బాగానే ఉంది అనడానికి లేదు. గత కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతి మూల్యాంకనంలో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. పునఃమూల్యాంకనానికి ఇచ్చినప్పుడు అంటే రీవాల్యుయేషన్కి ఇచ్చినప్పుడు మార్కులు పెరుగుతూనే ఉన్నాయి, మార్కుల్లో మార్పులు వస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఖచ్చితమైన అంటే ఈ గత సంవత్సరాలకి ఈ సంవత్సరాలకి తేడా ఏంటంటే ఇప్పుడు 90 మార్కులు వచ్చిన వాడికి రీవాల్యుయేషన్లో 92 వచ్చాయంటే అర్థం ఉంది. 30 మార్కులు వచ్చిన వాళ్ళకి రీవాల్యుయేషన్లో ఒక 35, 36 వచ్చాయంటే అర్థం ఉంది. కానీ 21 మార్కులు వచ్చిన వాళ్ళకి రీవాల్యుయేషన్లో 93 మార్కులు వచ్చాయంటే అర్థం ఏంటి? ఆ పేపర్ దిద్దిన గురువుని సస్పెండ్ చేయడం కాదు, జీవితకాలం అతను బోధనలకు పనికి రాకుండా చేయాలి, జీవితకాలం నిషేధించాలి. అవునా కాదా? 34 మార్కులు వచ్చిన విద్యార్థికి రీవాల్యుయేషన్లో మళ్ళీ 96 మార్కులు వచ్చాయంటే అర్థం ఏంటి? కళ్ళు మూసుకొని దిద్దారా? మందు తాగేసి ఏమైనా దిద్దారా? మైకంలో దిద్దారా? ఒళ్ళు మరిచిపోయి బుద్ధి జ్ఞానం లేకుండా దిద్దారా? సో ఒకసారి ఈ పేపర్లు దిద్దిన గురువులు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గొడవ. దీనికి ప్రధాన కారణం గురువులు అంటే ఉపాధ్యాయులు. నేను అందరినీ అనట్లా, ఆ పేపర్లు దిద్దిన వాళ్ళని అంటున్నా. మళ్ళీ ఉపాధ్యాయులని ఇటు తిట్టేహాడు అది ఇది అనుకుంటారు. కేవలం పేపర్లు దిద్దిన వాళ్ళని మాత్రమే నేను అంటున్నా. చూడండి కొన్ని ఎంత ఉదాహరణలో ఒక అమ్మాయి జమ్మలమడుగు నియోజకవర్గం, గంగిరెడ్డి మోక్షిత, జిల్లా పరిషత్ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్, తెలుగులో 96 మార్కులు, హిందీలో 82 మార్కులు, ఇంగ్లీష్లో 84 మార్కులు, మ్యాథమెటిక్స్లో 93 మార్కులు, సైన్స్లో 98 మార్కులు. కానీ సోషల్ స్టడీస్లో 21 మార్కులే వచ్చాయి. అన్ని సబ్జెక్టుల్లో కూడా 90కి పైగా మార్కులు వచ్చిన ఆ అమ్మాయికి సోషల్లో 21 వచ్చాయి. ఆ అమ్మాయి ఫెయిల్ అయింది. ఇదేంటి ఇంత బాగా చదువుతాను నేను ఫెయిల్ అవ్వడం ఏంటి, ఏదో తప్పు జరిగిందని చెప్పి రీవాల్యుయేషన్కి ఇచ్చారు, 1000 రూపాయలు కట్టి రీవాల్యుయేషన్కి ఇచ్చారు. అప్పుడు ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఆ అమ్మాయికి 84 మార్కులు వచ్చాయి సోషల్లో అంటే 63 మార్కులు పెరిగాయి. ఇది తప్పు ఎవరిది? నారా లోకేష్ గారి తప్ప, చంద్రబాబు గారి తప్ప, తెలుగుదేశం పార్టీ తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి తప్ప? గురువులది, పేపర్లు దిద్దిన గురువులది. అలాగే సాయి కుందన అని ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయి కూడా ఎగ్జాంపుల్. ఇదిగోండి, 3rd లాంగ్వేజ్లో 34 వేశారు, ఫెయిల్ అని వేశారు. రీవాల్యుయేషన్కి ఇచ్చాక 34 కాస్త 93 అయ్యాయి. ఈ అమ్మాయికి ఫస్ట్ లాంగ్వేజ్లో 94, సెకండ్ లాంగ్వేజ్లో 79, 3rd లాంగ్వేజ్లో 34, మ్యాథమెటిక్స్లో 96, సైన్స్లో 92, సోషల్ స్టడీస్లో 94, అన్నిట్లో 90 దాటాయి. 3rd లాంగ్వేజ్లో 34 వచ్చేసరికి లేదు నేను కరెక్ట్గా రాశాను, నాకు ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పి ఆ అమ్మాయి రీవాల్యుయేషన్కి పెడితే 93 మార్కులు వచ్చాయి. ఎవరి తప్పు? గురువులదే తప్పు కదా. సో ఇక్కడ అంటే అధికారంలో ఎవరున్నా సరే, నేను ఇక్కడ వైసీపీని తిట్టడమో లేదంటే నారా లోకేష్ గారిని టీడీపీని తప్పు పట్టడమో కాదు. ఇదిగోండి గత కొన్ని సంవత్సరాలుగా ఏం జరుగుతుంది అనేది చూడొచ్చు మీరు ఇక్కడ. ఇదేమి ఈ సంవత్సరం కొత్త కాదు. 2022లో 41,495 మంది రీవెరిఫికేషన్ పెట్టుకుంటే రీకౌంటింగ్ 190 మంది పెడితే మొత్తం పేపర్లు ఇన్ని వస్తే మార్కుల వ్యత్యాసం 8,200 అంటే 20% రీవాల్యుయేషన్లో మార్పులు వచ్చాయి 2022లో. 23లో 18%, 24లో 17%, 2025లో 18%. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంవత్సరం ఇంకా రీవాల్యుయేషన్కి ఎక్కువ మంది అడిగారు. మొత్తం 66,363 పేపర్లు రీవాల్యుయేషన్ చేశారు మొత్తం మీద. అందులో 11,175 పేపర్లలో మార్కుల్లో మార్పులు వచ్చాయి 18%. సో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రీవాల్యుయేషన్కి ఎక్కువగానే వచ్చాయి, మార్కుల్లో మార్పులు చేర్పులు ఎక్కువగానే జరిగాయి. ఓన్లీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ 2025లోనే ఇలా జరిగాయి అనడానికి లేదు. సో ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, నారా లోకేష్ గారు మరి ఎడ్యుకేషన్ వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? పదే మేము సంస్కరిస్తాం, మేము మార్పులు తీసుకొస్తామని చెప్తారు కదా. మరి 1 ఇయర్లో నారా లోకేష్ గారు తీసుకొచ్చిన మార్పు ఈ సంవత్సరం 10th ఫలితాల్లో కనిపించినట్టే కదా, వాల్యుయేషన్లో మూల్యాంకనంలో కనిపించినట్టే కదా.
సో ఈ అనుభవాల నుంచి 2022, 23, 24లో జరిగిన తప్పుల నుంచి ఈ ప్రభుత్వం ఏమి నేర్చుకున్నట్టు? సో నెపం నెట్టేయచ్చు కాక వైసీపీలోనే ఈ తప్పులు జరిగాయి, వైసీపీ వాళ్ళ తప్పులే కొనసాగుతున్నాయని చెప్పి వైసీపీ మీద నెపం నెట్టేయచ్చు రాజకీయంగా తప్పించుకోవడానికి. కానీ మరి లోకేష్ గారు తీసుకొచ్చిన మార్పు ఏంటి, ఆయన చేసిన సంస్కరణ ఏంటి ఈ 1 ఇయర్లో అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. మరీ 84 వచ్చిన వాళ్ళకి 21 వేయడం ఏంటి, 93 వచ్చిన వాళ్ళకి 34 వేయడం ఏంటి? కళ్ళు మూసుకుపోయి దిద్దారు ఇక్కడ పేపర్లు. సో ఇక్కడ ప్రభుత్వాన్ని మనం తప్పుపట్టడానికి లేదు, నారా లోకేష్ గారిని తప్పుపట్టడానికి లేదు, గురువులనే తప్పు పట్టాలి. కానీ ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఆ శాఖ, అంతే కదా. ఇక్కడ వైసీపీ వాళ్ళు దీన్ని ఏదో రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు, కానీ వైసీపీకి కూడా అర్హత లేదు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా జరిగాయి. ఇదిగోండి, చంద్రబాబు గారు మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు, ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి, తుది ఫలితాలు వచ్చేంత వరకు 10th మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపివేయండి, తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్తో మొదలు అందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కంక్లూజన్ ఫైనల్గా, ఒకటి గురువుల తప్పు. గత కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతి మూల్యాంకనంలో తప్పులు జరుగుతూనే ఉన్నాయి, అందుకే కొంతమందికి బీభత్సంగా మార్కులు వచ్చేస్తున్నాయి, కొంతమందికి ఏమో మరీ తక్కువ మార్కులు వస్తున్నాయి. నైపుణ్యానికి తగ్గట్టు, ప్రతిభకు తగ్గట్టు, వాళ్ళు ప్రజెంటేషన్కి తగ్గట్టు మార్కులు రావట్లేదు. బహుశా మూల్యాంకనం చేస్తున్న గురువులకు ఇంట్రెస్ట్ లేకనో, ఏదో బలవంతంగా చేయాల్సి వస్తుందో, లేదంటే ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు సరిపోవట్లేదో, లేదా ఇంకేమైనా ఆశిస్తున్నారో. గురువులంటే ఎంత బాధ్యత ఉంటుంది వాళ్ళ మీద, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది వాళ్ళే కదా. అటువంటిది ఎంత జాగ్రత్తగా మూల్యాంకనం చేయాలి? అంత నిర్లక్ష్యమా, అంత నిర్లప్తత? సో ఇది 100% ఉపాధ్యాయ వృత్తికి అవమానం తెలుసా, వాళ్ళు గురువులుగా అన్ఫిట్ ఒక రకంగా. సో మరి ఈ విషయంలో ఈ రాజకీయ వివాదం ఎన్నాళ్ళు కొనసాగుద్ది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.